హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ సీడ్స్ చూడండి. ఫ్లవర్ ఎండిపోయాక ఆ మిగిలిన బ్లాక్ పార్ట్ కూడా ఎండిపోతుంది చూడండి, దాన్ని సీడ్స్ అంటారు. ఈ సీడ్స్ని ప్రొపగేట్ చేయడం చాలా ఈజీ. ఫ్లవర్ ఎండిపోయాక ఆ సీడ్స్ని తీసుకొచ్చి అలా మొత్తం ఫ్లవర్ అంతా సెపరేట్ చేస్తే అలా చాలా సీడ్స్ ఉంటాయి. ఒక ఫ్లవర్లో ఆల్మోస్ట్ ఒక 50 ప్లాంట్స్ దాకా వస్తాయి. దాన్ని అలా లైట్గా మట్టిని అలా పక్కకు అనేసి అందులో సీడ్స్ పెట్టుకొని కొన్ని లైట్గా కవర్ చేసి వాటర్ పోస్తే సరిపోతుంది. ఈ సీడ్స్ తొందరగా ప్రొపగేట్ అవుతాయి, ప్లాంట్ కూడా తొందరగా వస్తుంది. అండ్ మీరు ఇలానే సీడ్స్ కూడా స్టోర్ చేయాలనుకుంటే ఏదైనా బాగా పూసిన ఫ్లవర్ అంటే పెద్ద ఉన్న ఫ్లవర్ని ఎండబెట్టి దాన్ని దాయండి. ఎండలో అంటే డైరెక్ట్ సన్ డ్రైలో కాకుండా షేడెడ్ ఏరియాలో పెట్టినా కూడా ఎండిపోతుంది. ఆ పువ్వుని మీరు స్టోర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ సీడ్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక ప్లాంట్ ఉంటే చాలండి, చాలా పూలు పూస్తుంది అనమాట. ప్లాంట్ చాలా మనం పెట్టే పాట్ సైజుని బట్టి దాన్ని చాలా పెద్దగా పెరుగుతుంది అండ్ ఫ్లవర్స్ కూడా చాలా హార్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఎక్కడైనా మీకు ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ దొరికితే ఒక ఫ్లవర్ దాన్ని తీసుకొచ్చి ఇలా ప్లాంట్ ట్రై చేయండి. ఒక కుండీలో పెట్టిన కాడ చాలా పూలు పూస్తాయి, చూడటానికి గార్డెన్ అందంగా ఉంటుంది.